ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ వందనాలు. ఆరాధనలోనికి వెళ్ళక పూర్వము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దావీదు రాసినటువంటి 7వ కీర్తన 17వ వచనాన్ని అందరము కలిసి చదువుకొని ధ్యానించి ఆరాధనలోనికి వెళ్దాం. 7వ కీర్తన 17వ వచనము. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ప్రభు యొక్క సహాయం కొరకై ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా మేము తలంచిన రీతిగా చేయగలిగిన తండ్రి, మీ సంకల్పం చొప్పున, మీ ఉద్దేశము చొప్పున తిరిగి నీ మందిరాలను చేయగలిగిన తండ్రి తెరిపించి నిబిడలైన వారు తిరిగి ఉత్సాహముతో చేయగలిగిన తండ్రి ఉత్సాహ స్నాదముతో నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించగలుగుతారు. మీరు కలుగజేసిన వీలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అత్యున్నతమైన నీ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ నామమును బట్టి మీరు జరిగిస్తున్న కార్యములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చూపిస్తున్నాను. చదువున్న లేఖన భాగంలో నుండి తండ్రి మేము యోగ్యముగా నిన్ను ఆరాధించుటకు కావలసినటువంటి మీ తలంపులను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పక్షముగా నిలువబడుతున్న నేను అల్పుడను, అయోగ్యుడిని తండ్రి, మరోసారి నన్ను నీ ఆత్మశక్తి చేత బలపరిచి వాడితో మహిమ పొందమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, మనము ఈ వాక్య భాగమును గమనించినట్లయితే యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దావీదు చెప్తున్నటువంటి మాట, నా దేవుడు న్యాయకర్త అని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి ఉన్నతమైనటువంటి నామమును కలిగిన వాడు అని ఆయన ఆరాధిస్తూ ఉన్నాడంట. పిల్లలు, మనం గమనించాలి, ఉదయకాల సమయంలో మనం ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఆయన న్యాయకర్త అంట, న్యాయము విధించువాడు అని ఇక్కడ దావీదు రాస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు అంట. మనం ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుడు న్యాయకర్త, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. అలాంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని చెంతకు దావీదు మొదటి వచనంలో, యెహోవా నా దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. కాబట్టి ఆయనను శరణుజొచ్చినటువంటి వారందరికీ కూడా ఆయన న్యాయము తీర్చేటటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు మనం ఆరాధించడానికి, దావీదు ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి కారణం ఏమిటయ్యా అంటే ఆయన శరణుజొచ్చాడు. దావీదు శరణుజొచ్చినటువంటి ఆయనకు ఆయన న్యాయము తీరుస్తూ వచ్చాడు. కాబట్టి దావీదు జీవితంలో దేవుడు జరిగించినటువంటి ఆ న్యాయ క్రియలను బట్టి దావీదు ఎంతగానో దేవుని యొక్క నామమును ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన మహోన్నతమైన నామమును ఆయన హెచ్చించేటటువంటి వాడుగా కనబడతా ఉన్నాడు. పిల్లారా, అయితే మనము దేవుడుని దావీదు శరణుజొచ్చాడంట. అయితే ఇక్కడ దావీదు దైవుని శరణుజొచ్చినప్పుడు ఆయన ఎలా కనబడతా ఉన్నాడు అని అంటే, పిల్లారా, 51వ కీర్తన 4వ వచనం కూడా ఒక మంచి మాటని మనకు తెలియచేస్తూ ఉంది. 51వ కీర్తన 4వ వచనంలో చివరి భాగంలో ఉంటుంది, కావున ఆజ్ఞ ఇచ్చున్నప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడుదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు. మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు న్యాయమును విధించువాడు మాత్రమే కాదు, ఆయన నిర్మలుడుగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క నిర్మలత్వమును బట్టి ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడు. ఆయన తన ప్రజలకు 8వ వచనంలో యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు అని చెప్తున్న దేవుడు హృదయములను అంతరింద్రియములను పరిశీలించి తీర్పు తీర్చే దేవుడు అంట. ఏమండి, మనము సాధారణంగా ఈ లోకంలో తీర్పు తీర్చేటప్పుడు ఫిజికల్ ఎవిడెన్స్ని బట్టి మనము తీర్పు తీరుస్తాం. కానీ దేవుడు, మన దేవుడు, మనం ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అయ్యా అంటే ఆయన మానవుని యొక్క హృదయములను అంతరింద్రియములను
పరిశీలించి, ఆయన శరణుజొచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన అలాగూ పరిశీలించి ఆయన వారికి తీర్పు తీర్చేటటువంటి దేవుడు. తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఎలాగో కనబడుతూ ఉన్నాడంటే నిర్మలుడుగా కనబడుతూ ఉన్నాడంట. అయితే ఆయన ఎక్కడ ఉండి తీర్పు తీరుస్తూ ఉన్నాడు అనంటే ఆయన అత్యున్నత, యెషయా చెప్పినట్టుగా 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు అంట. 81వ కీర్తనలో చెప్పబడుతుంది, 89వ కీర్తనలో చెప్పబడతా ఉంది. ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనమునకు 14వ వచనంలో నీతి న్యాయములు ఆధారముగా ఉండమంట. ఆయన సింహాసనముకి ఏం ఆధారంగా ఉన్నాయంటే నీతి న్యాయములే ఆ సింహాసనమునకు ఆధారములు అని చెప్పబడతా ఉంది ప్రియులారా. అందుకని యెషయా భక్తుడు చూస్తూ ఉన్నాడు దేవుడిని, దావీదు కూడా చూస్తూ ఉన్నాడు దేవుడిని. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనముపై ఆసీనుడుగా ఉన్నవాడిని చూస్తూ ఉన్నారు. ఆ సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారములుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు పిల్లారా, యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ సింహాసనము చుట్టూ ఆ అత్యున్నతమైనటువంటి దేవుడు ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయనను ఎలా చూస్తూ ఉన్నాడంటే ఆయన మరణము లేనటువంటి వాడిగా, జీవము కలిగినటువంటి వాడిగా, ఆయన అనగా నిత్య జీవము కలిగినటువంటి వాడిగా, అనగా తరతరములు నివసించేటటువంటి జీవము కలిగినటువంటి దేవుని చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఆ సింహాసనము చుట్టూ ఆ 24 పెద్దలు, ఆ జీవులు అందరూ కూడా యుగ యుగములు జీవించువానికి అక్కడ ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాడు. అంటే ఈ తరములో న్యాయమైనది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మానవరీత్యా హైకోర్టులో ఒకవేళ కేసు గెలిస్తే సుప్రీంకోర్టులో ఓడిపోవచ్చు, లేదా జిల్లా కోర్టులో గెలిచింది హైకోర్టులో ఓడిపోవచ్చు. ఎందుకనంటే మనిషికి బట్టి న్యాయం మారిపోతుంది, లేదా కోర్టుకి బట్టి కూడా న్యాయము మారిపోవచ్చు, లేదా తరాన్ని బట్టి కూడా న్యాయము మారిపోవచ్చు. కారణం ఏంటంటే న్యాయమూర్తులు మారుతూ ఉంటారు కనుక. కానీ ప్రియులారా, నీకు నాకు న్యాయము తీర్చడానికి దావీదు చెప్తున్నట్టుగా ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు, మనం ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అయ్యా అంటే ఆయన యుగ యుగములు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయన నీతి న్యాయములను తన సింహాసనమునకు ఆధారముగా చేసుకున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన శరణుజొచ్చినటువంటి వారికి ఆయన వాని యొక్క హృదయములను, అంతరింద్రియములను పరిశీలించి వారికి నీతి న్యాయములను జరిగించేటటువంటి దేవుడు. అందుకనే దావీదు ఆయన శరణుజొచ్చాడు. ఆయన శరణుజొచ్చినటువంటి దేవుడిని ఆయన న్యాయము తీర్చినప్పుడు ఆయన నీతి న్యాయములను బట్టి ఆయనను ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాడు పిల్లారా. అయితే దావీదు జీవితంలో ఒక సంభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ 3 సంగతులను 7వ కీర్తనలో దావీదు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొదటి వచనంలో నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. కాబట్టి దావీదును తరుముతూ ఉన్నటువంటి అప్పుడు అది న్యాయమును బట్టి, ప్రభా నేను చేసినట్టు నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నన్ను రక్షించు. ఇది మొదటి తలంపు. అయితే రెండవది ఆయన 10వ వచనంలో దుష్టుల చెడుతనము మాన్పి 14 నుంచి 16 ఈ 3 వచనాలలో దుష్టుల యొక్క తలంపులు, ఆలోచనలు, వాళ్ళ క్రియలు ఎలాగుంటాయో ఇక్కడ చెప్తూ వచ్చాడు. ఇక మూడవది 10వ వచనం 2వ భాగంలో నీతి గల వారిని స్థిరపరిచి రక్షించడం. 3 ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి ఆ అత్యున్నత సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు తన ప్రజలను ఆయన పరిపాలించేటప్పుడు, నీతి న్యాయములతో పరిపాలించేటప్పుడు, ఒకటి తన ప్రజలైనటువంటి వారిని తరుముతూ ఉన్నటువంటి వారికి న్యాయము తీర్చడం. 2 ఆ తరుముతూ ఉన్నటువంటి ఆ శత్రువుకి, ఆ విరోధికి, ఆ దుష్టునికి తగిన క్రియా ఫలమును వారికి దయచేయడం. 3వది ఆ నీతిమంతులైనటువంటి వారికి తగిన ప్రతిఫలాన్ని, వారిని స్థిరపరచడానికి, వారిని బలపరచడానికి ఆయన న్యాయము విధించడం. ఈ 3 తలంపులని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది నన్ను తరుము వారి చేతిలో నుండి ఆయనను తప్పించడం. ఇక మనము మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము
12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. దావీదు చెప్తా ఉన్నటువంటి మాట సౌలుతోటి, రాజా సౌలు, తండ్రి, నీకును నాకును మధ్య ఎవరు న్యాయము తీరుస్తారు? దేవుడే న్యాయము తీరుస్తాడు. కాబట్టి నేను ఆయనను శరణుజొచ్చాను, ఆయనే నాకు న్యాయము తీరుస్తాడు. ఎందుకనంటే ఆ యొక్క గుహలో, ఆ యొక్క అరణ్యములో, ఆ గుహలో సౌలు దొరికినప్పుడు దావీదుతో కూడా ఉన్నటువంటి పనివారందరూ కూడా అన్నారు, దేవుడు నిన్ను చంపడానికి వెతుకుతా ఉన్నటువంటి సౌలుని ఈరోజు శత్రువుని నీ చేతికి అప్పగించాడు, కాబట్టి ఇప్పుడు నువ్వు పగ తీర్చుకొనవచ్చు రాజా, కాబట్టి ఇక్కడే మనం సౌలుని చంపుదామన్నప్పుడు దావీదు ఒప్పుకొనలేదు. సౌలు యొక్క ఒక వస్త్రపు చెంగును మాత్రము కోసి దానికి కూడా నొచ్చుకున్నాడు. యెహోవా అభిషేకించినటువంటి వాని వస్త్రపు చెంగును నేను కోశాను అని ఎంతగానో నొచ్చుకుంటూ వచ్చాడు. అయితే ఆ తర్వాత సౌలు గుహలో నుంచి బయటికి వచ్చిన తర్వాత దావీదు చెప్పాడు, అయ్యా ఇదిగో నేను నిన్ను చంపుతాను అని చెప్పి ఎవరెవరో చెప్పిన మాటలు నువ్వు విన్నావు కదా, విని నన్ను చంపడానికి నువ్వు వచ్చావు కదా, కానీ ఈరోజు దేవుడు నాకు నిన్ను అప్పగించాడు, అయినా సరే నేను నిన్ను చంపడం లేదు. కాబట్టి నేను నిన్ను చంపడం లేదు అని దీనివల్ల నువ్వు గుర్తెరగాలి. కాబట్టి నిన్ను వదిలిపెడతా ఉన్నాను, కానీ దేవుడే నీకు నాకు న్యాయము తీరుస్తాడు. అయితే సౌలు ఏం చేశాడు అని అంటే అక్కడ 23వ అధ్యాయంలో 14వ వచనం చెప్తా ఉన్నది, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. ప్రైజ్ ద లార్డ్. సౌలు వెతుకుతూ ఉన్నాడు, దినదినము దావీదుని తరుముతూ ఉన్నాడు. ఎక్కడ కనబడితే అక్కడ ఈటితో పొడవాలని, లేదా తన కుమార్తె అయిన మీకాలుని ఇచ్చి మీకాలు చేతనైనా చంపించాలని దినదినము ఎన్ని రకాలుగా తరమాలో, ఎన్ని రకాలుగా వెదకాలో అన్ని రకాలుగా వెతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఒక్క దినము కూడా దావీదుని సౌలు చేతికి అప్పగించలేదంట. సౌలు దావీదుని తరుముతూనే ఉన్నాడు, కానీ ఎక్కడా కూడా దేవుడు దావీదుని సౌలు చేతికి, తరిమేటటువంటి సౌలు చేతికి ఆయనను అప్పగించలేదు పిల్లారా. అందుకనే దావీదు అంటున్నాడు, నాకు న్యాయము తీర్చు దేవుడు నాకు న్యాయకర్త అని చెప్తున్నాడు. అయితే దావీదుని సౌలు చేతి నుంచి తప్పించాడు కాబట్టి దావీదు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను పిల్లారా, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము, క్షమించండి, మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి 3వ అధ్యాయంలో మనకు తెలుసు 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. 23వ వచనం చెప్తుంది, ఏ భేదమును లేదు, మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇలాగా మనము చేసినటువంటి ఆజ్ఞాతి క్రమములన్నీ కూడా మానవులమైన మనము ఆదామును పోలి పాపము చేయనటువంటి వారి మీద కూడా ఉన్నటువంటి, అయినా మన మీద కూడా ఉన్నటువంటి ఆ పాపములన్నీ కూడా ఎలా వెళ్తున్నాయంట? కొంతమందికి ముందుగా వెళ్తూ ఉన్నాయి, కొంతమందికి వారి వెంట వెళ్తున్నాయి. దావీదే 40వ కీర్తనలో 40వ కీర్తన 12వ వచనంలో ఆయన ఇలాగు రాస్తూ ఉన్నాడు, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. ఏం చేస్తూ ఉన్నాయంట? మన దోషములు, మన పాపములు మనలను తరిమి పట్టుకుంటా ఉన్నాయంట. అలా తరిమి పట్టుకుంటూ ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, మన పాపము నుంచి మనలను విడిపించడానికి, మన పాపముల నుంచి మనలను క్షమించి ఆయన మనలను నీతిగా తీర్చడానికి, ఏ పాపమైతే మనలను తరుముతూ ఉన్నదో, ఏ దోషములైతే మన వెంట వస్తూ ఉన్నాయో ఆ న్యాయపు తీర్పులోనికి ఈడ్చుకొని వెళ్ళడానికి
ఏ పాపములు, ఏ దోషములైతే మానవుని తరుముతూ ఉన్నాయో వాటి నుంచి మానవుని విడిపించడానికి, తప్పించడానికి, ఆ న్యాయపు తీర్పులో నుంచి తప్పించడానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8వ వచనము, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. 9వ వచనం చివరి భాగంలో కూడా, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. నిన్ను నన్ను ఆ పాపము నుంచి విడిపించడానికి, మనలను తరుముతూ ఉన్నటువంటి పాపమునకు నిన్ను అప్పగించకుండున్నట్లుగా, అవి నిన్ను తరిమి పట్టుకొని పాపము వలన అవమానము, పాపము వలన బాధ, నింద, శ్రమ, ఇవన్నీ పాపం వలన కలిగే ఫలితాలు పిల్లారా. అంతముగా మరణం వస్తుంది. అయితే వాటన్నిటికంటే ముందుగా పాపము ప్రజలకు అవమానం తెస్తుంది, నింద, వేదన, బాధ, దుఃఖమును కలుగజేస్తూ ఉంటారు. వీటన్నింటినీ నుంచి మానవుని విడిపించడానికి ఆ అత్యున్నత సింహాసనం మీద యుగయుగములు జీవించేటటువంటి ఆ దేవుడు మనలను విడిపించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తనను తాను తగ్గించుకొని ఆ కలువరి సిలువలో మన పాపమంతటినీ కూడా ఆయన తన మీద వేసుకొని గెత్సెమనే తోటలో ఎంత వేదన అని అనుభవించాడో, ఆ గబ్బాతా ప్రాంతంలో ఆయన ఎన్ని శ్రమలను అనుభవించాడో, కొట్టువారికి తన వీపును అప్పగించి, అవమానపరచు వారికి తన ముఖమును అప్పగించి, ఆయన నీ కొరకు నా కొరకు ఎంత శ్రమను, ఎంత వేదనను ఆయన అనుభవించాడో. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను పాపము నుంచి, మనలను తరుముతూ ఉన్నటువంటి పాపము నుంచి, ఆ తీర్పులో నీవు నిలువపడకూడదని, నేను నిలువపడకూడదని ఆయన నిలువపడ్డాడు. అందుకనే అన్యాయపు తీర్పు అని అక్కడ రాయబడింది పిల్లారు. ఆ అన్యాయపు తీర్పులోనికి ఆయన వెళ్ళి, ఏ పాపమెరుగని ఆయన నిన్ను నన్ను విడిపించడానికి, పాపము చేత తరిమి పట్టబడుతూ ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన ఆ తీర్పులోనికి వెళ్ళాడు. ఒకసారి మనం ఆయన వైపు చూడగలిగితే నిజంగా ఎంతటి ప్రేమతో, ఎంత కృతజ్ఞతతో నిజంగా మనం ఆయన ఆరాధించగలుగుతామో. దావీదైతే కేవలము సౌలు చేతిలో నుంచి మాత్రమే దావీదుని విడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. సౌలు కంటే భయంకరమైనది పాపము ప్రియులారా. ఆ పాపము మనల్ని తరుముతూ ఉన్నప్పుడు ఆ పాపము నుంచి మనలను విడిపించినటువంటి ఆ దేవునికి, ఆ న్యాయకర్త అయినటువంటి దేవునికి, ఆయన ఆ ధవల సింహాసనం మీద కూర్చుండి సమస్త లోకానికి తీర్పు తీర్చే దేవుడు ఒక మంటి మానవుని ఎదుట ఆయన తీర్పులో నిలువపడ్డాడు అనంటే అది నీ కొరకు, నా కొరకే, నిన్ను నన్ను ఆ తీర్పు నుంచి విడిపించుట కొరకే. ఇక ఎన్నడూ మనము తీర్పులోనికి రాకుండానట్లు ఆ దేవుడు నీ కొరకు, నా కొరకు అక్కడ నిలువపడితే ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఏమిచ్చి ఆయన రుణము తీర్చగలం ప్రియులారా? ఇది మొదటి తలంపు. రెండవది నేను జ్ఞాపకం చేస్తాను. 7వ కీర్తన 10వ వచనంలో 14 నుంచి మనము 16వ వచనం వరకు గమనించినట్లయితే, పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు, వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను, వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. కాబట్టి తర్వాత తనను శరణజొచ్చినటువంటి వారికి తీర్పు తీర్చడము, రెండవది ఆ తరిమినటువంటి అపవాదికి, దుష్టునికి దేవుడు తీర్పు తీర్చడానికి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనం ఏది యోచిస్తామో అదే మన నెత్తి మీదకి వస్తుంది. మనం ఏది చేస్తామో తిరిగి అది దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు అంట ప్రియులారా. అందుకనే మనకు తెలుసు, లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవాలయంలోనికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారంటే ఒక సుంకరి, ఒక పరిసయుడు, ఇద్దరు కూడా వెళ్తే దేవుడు ఎవరిని నీతిగా తీర్చాడు అని అక్కడ రాయబడతా ఉందంటే, ఆ పరిసయుడిని ఆయన నీతిగా తీర్చలేదంట. పరిసయునిలో ఎన్నో క్రియలు కనబడతా ఉన్నాయి, కానీ వాటిని బట్టి ఆయన తీర్పు తీర్చలేదు. కానీ మానవుని యొక్క అంతరింద్రియములను బట్టి ఆకాశం వైపు చూస్తూ, అయా నీ పరిశుద్ధతలో కనీసం నీ సింహాసనం వైపు కూడా చూడడానికి నేను అర్హుడను కాను అని తనను తాను తగ్గించుకొని సజీవ దీనుడిగా మార్చుకున్నటువంటి ఆ సుంకరిని దేవుడు నీతిగా తీర్చినటువంటి దేవుడు మన దేవుడు పిల్లారా. అయితే రెండవది ఇక్కడ మనకు తెలుసు, సౌలు దావీదును తరిమి
ఆయన దేవుని కృపను పోగొట్టుకున్నవాడుగా కనబడతా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో సమూయేలుకి దేవుడు తీర్పు తీర్చాడు, సౌలుకి దేవుడు తీర్పు తీర్చాడు. ఎలా తీర్చాడో మనకు తెలుసు పిల్లరా. తన కత్తి మీద తానే పడి ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి ఒక్క దినానే తన 3 కుమారులు యోనాతానుతో సహా తను కూడా ఆ దినమే మరణమవుతూ వచ్చాడు. ఎస్తేరు గ్రంథంలో మనకు తెలుసు, దుష్టుడైనటువంటి హామాను తన ప్రజల మీద పగ తీర్చుకోవాలని ఒకేసారి ఆ ప్రజలందరినీ, ఆ 120 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ మరణము చేత నశింప చేయాలని మొర్దెకై మీద ఉన్నటువంటి ద్వేషమును, కోపమును యూదులందరి మీదకి ట్రాన్స్ఫర్ చేసి చంపుదామనుకున్నప్పుడు ఒక తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు. ఇక్కడ దుష్టుని చేత వారు పడినటువంటి బాధ, వారు పడినటువంటి వేదన, వారు పడినటువంటి, వారు విడిచినటువంటి మూల్గులు, వారు కోల్పోయినటువంటి సంతోషమును ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడు పిల్లారా. దుష్టుని ద్వారా మనము మన జీవితాలలో ఎక్కడైతే నువ్వు నెమ్మదిని కోల్పోయావో, ఎక్కడైతే సంతోషాన్ని నువ్వు కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు ఆ దుష్టుని యొక్క ఆలోచనల ద్వారా, వాళ్ళ యొక్క క్రియల ద్వారా ఎక్కడైతే నువ్వు బాధ అనుభవించావో, వాటన్నింటినీ కూడా దేవుడు హామాను మొర్దెకై కోసం ఉరికంబాన్ని సిద్ధం చేస్తే అదే ఉరికంబము మీద మొర్దెకైకి బదులుగా ఎవరున్నారు? హామాను యొక్క 10 మంది కుమారులను దేవుడు ఉరికంబానికి అప్పగించి తన ప్రజలైనటువంటి వారికి ఆయన న్యాయము తీర్చినటువంటి దేవుడు పిల్లారా. అయితే నీవు నేను ఈ దినము వారి మెడ మీద వేలాడుతున్నది ఏంటయ్యా అంటే మరణం. ఆ 13వ రోజు, ఆధార నెలలో 13వ దినాన ఆ సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా మరణించాలి. అయితే దేవుడు వారందరినీ తప్పించి, ఆ మరణం నుంచి తప్పించి వారి జీవితాలలో పూరీము అనగా వారి జీవితాల్లో ఎన్నడూ ఆ సంతోషాన్ని, శత్రువు మీద విజయాన్ని, వారు అంటే వారిని పాపము తరుముతూ ఉంటే ఆ తరుముతూ ఉన్నటువంటి పాపమునకు లేదా ఆ మరణమునకు వారిని అప్పగించకుండా ఆ మరణము మీదనే వారికి విజయం ఇచ్చిన దేవుడు పిల్లారా. ఎంత న్యాయకర్త అండి మన దేవుడు. మన మీద కూడా పాపము వలన వచ్చు జీతము మరణం. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రియ యేసు ప్రభువారు ఆ కలువరి శిలువ మీద తన ప్రాణమును ఇవ్వడము ద్వారా, అంటే ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం న్యాయము తీర్చడానికి తన రక్తమును బట్టి ఆయన మన పాపములకు విమోచన కలుగజేశాడు. అయితే తిరిగి శత్రువుని జయించడానికి ఆయన మరణమును తిరిగి జయించినటువంటి దేవుడు. అంటే ఇక ఎన్నడూ కూడా మరణము మన మీద అధికారము చేయకుండానట్లు మరణపు ముళ్ళును విరిచి మనకు విజయం ఇచ్చిన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆనాడు యూదులకు ఆయన విజయం ఇచ్చి శత్రువు మీద ఆనందాన్ని, సంతోషాన్ని, వారి జీవితాలలో బాధను, దుఃఖాన్ని తొలగించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపిన దేవుడు ఈరోజు మరణ భయము చేత దాస్యములో ఉన్నటువంటి మనలను, లూకాసు వార్త 68-75 వచనాల్లో ఉంటుంది, ఆ భయము వలన కలిగినటువంటి పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని కూడా ఈరోజు తిరిగి నిర్భయులుగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మనము ఆయనను ఆరాధించి సేవించినట్లుగా ఆయన మనల్ని ఈరోజు ఆయన తన రక్షణ అనేటటువంటి దానితో ఆయన మనల్ని నింపాడు. ఎంత సంతోషం పిల్లారా, ఎంత విజయం ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ విజయం ఇవ్వడానికి ఆయన ఆ కలువరి శిలువలో నీ కొరకు, నా కొరకు మన మరణమును ఆయన తీసుకొని ఆ మరణమును గెలిచి తిరిగి లేచి ఆ విజయాన్ని మనకిచ్చాడు. అందును బట్టి ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఇక 3వది 10వ వచనంలో 2వ తలంపు ఉంది. చివరిగా ఆయన నీతిమంతులకు ఆయన స్థిరపరిచేటటువంటి దేవుడు పిల్లారా. ఏంటంట 3వది, ఆయన ఎవరైతే ఆయన కొరకై ఈరోజు మనం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా మన విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక
4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలలో, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆ నీతిగల న్యాయాధిపతి ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరైతే మంచి పోరాటము, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడతారో వారందరికీ కూడా ఆయన ఆ దినాన ఒక బహుమానమును, ఒక ఫలమును ఆయన ఇవ్వబోతా ఉన్నాడంట. ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. మంచి పోరాటం అంటే ఈరోజు నిజంగా నేను కూడా బయటికి పరిచర్య వెళ్ళడానికి భయపడ్డాను పిల్లారా. ఒక మాటతో చెప్పాలంటే, నిజంగా దేవుని ఎదుట చెప్పాలి అని అంటే మనము పోరాడుతూ ఉన్నది కనబడినటువంటి శత్రువుతో, అంధకార సంబంధమైనటువంటి వాటితోటి మన ప్రభు పోరాడాడు, వాటి మీద విజయం ఇచ్చాడు. కానీ ఈరోజు సమస్త మానవాళి ఈరోజు కనబడిన శత్రువుతో పోరాడుతూ ఉన్నప్పుడు నిజంగా విశ్వాసులమైన మనముతో సహా భయపడిపోతూ ఉన్నాం. అయితే పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను. ఎలాంటి పోరాటమో తెలుసా? ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయంలో, నేను అన్నిటినీ జ్ఞాపకం చేయడం లేదు, కానీ అక్కడ 26వ వచనం నుంచి లేదా 25వ వచనం నుంచి మనం 27వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనేక పర్యాయములు ఆయన అనేక ఆపదలలో, అరణ్యములో, సముద్రాలలో సహోదరులతో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటముల్లో గుండా ఆయన వెళ్ళాడు. చివరిగా అపోస్తుల కార్యముల్లో ఒక మాట చెప్పాడు ఆయన 27వ అధ్యాయంలో వాటన్నింటినీ కలిపి ఒక మాటలో చెప్పాలంటే 21వ వచనంలో, నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. ఏంటంట, ఇక బ్రతుకుతామనే ఆశ లేనప్పుడు ఆయన మంచి పోరాటము పోరాడాడంట పిల్లలు. నిజంగా కనబడినటువంటి అన్ని పరిస్థితులలో గుండా మంచి పోరాటము పోరాడితే అలాంటి వారికి ఆ నీతిగల న్యాయాధిపతి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్లుగా ఆయన మనము దేహముతో ఉన్నప్పుడు మనము జరిగించినటువంటి క్రియలను బట్టి ఆయన ప్రతి వానికి వాని యొక్క ఫలమును ఆయన ఇస్తాడు. నీకు నాకు మంచి పోరాటము పోరాడినటువంటి వారికి ఆ నీతిగల న్యాయాధిపతి మనకేమిస్తాడో తెలుసా? ఆయన నీతి కిరీటమును మన కొరకు సిద్ధపరిచి, ఎవరి కోసం? ఆయన ఎవరైతే మంచి పోరాటము పోరాడారో, ఎవరైతే ఈ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం, ఎన్ని శ్రమలైనా లేదా ఈ లోకంలో ఎన్ని పరిస్థితులు, ఇక మరణమవుదుమేమో అసలు ఆశ బొత్తిగా లేనప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో అన్నీ కోల్పోయి ఇక ఎలాంటి ఆశ లేకుండా ఉన్నా, అప్పుడు కూడా మనకు న్యాయము తీర్చడానికి మన దేవుడు సరిపోయినటువంటి దేవుడు. అందుకని అలాంటి దేవునిని, అలాంటి ప్రతిఫలం ఇచ్చే దేవునిని మనం కలిగి ఉన్నాం. అందుకనే దావీదు ఆ దేవునిని ఆ సింహాసనం మీద చూస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన నామమును హెచ్చిస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు నేను కూడా మనకు బహుమానం ఇవ్వగలిగిన దేవుడు, మనలను స్థిరపరచగలిగిన దేవుడు ఆయనే. మన శత్రువుకి తీర్పు తీర్చిన దేవుడు ఆయనే. మనలను తరుముతూ ఉన్నటువంటి పాపము చేతికి మనలను అప్పగించకుండా మనలను తప్పించి తన రక్షణలో ఉంచినటువంటి దేవుడు, తన రెక్కల కింద ఉంచిన దేవుడు కూడా ఆయనే. అందును బట్టి ఉదయకాల సమయంలో ఆరాధిద్దాం. అలాగ ప్రభు మనకు సహాయం చేయనుగాక.